But if you close your eyes, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ చూసారా, దాని మీద ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ అప్డేట్స్ ఇచ్చినా అది మీ మెయిల్లోకి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినటువంటి ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపెట్టబోయే యాప్ ఏంటంటే టచ్ రీటచ్ అని. ఈ యాప్ ఏ విధంగా మీకు పనిచేస్తుందంటే, మీ ఇమేజ్లో అవసరం లేని పార్ట్ని మీరు ఎటువంటి చేంజ్ కానీ క్వాలిటీ కానీ మిస్ అవ్వకుండా ఏ విధంగా చేంజ్ చేయొచ్చో చూద్దాం. దీనికి ఈ యాప్ మీకు ఏ విధమైన లోగోతో ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచినైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి రీటచ్ అని టైప్ చేయండి. రీటచ్ అని టైప్ చేసిన తర్వాత ఇందులో చాలా రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఈ రిజల్ట్ మీద క్లిక్ చేయండి. టచ్ రీటచ్ అనేది చూసారా 4.4 రేటింగ్తో. దీన్ని ఒకసారి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆల్బమ్స్ అనేది చూసారా, ఆల్బమ్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు కావాల్సిన ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఇమేజ్ని తీసుకుంటున్నాను అనుకోండి, తీసుకున్నాను. తర్వాత ఇందులో ఇప్పుడు ఈ ఇమేజ్లో ఈ మనిషిని తీసేయాలనుకోండి, నేను ఇక్కడ ఆబ్జెక్ట్ రిమూవల్ అని చూసారా కింద, ఆ ఆబ్జెక్ట్ రిమూవల్ అని ఇక్కడ ఆబ్జెక్ట్ రిమూవల్ మీద ట్యాప్ చేసి ప్రెస్ చేయండి. మీకు అవసరం లేని పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ప్రెస్ చేయండి. నేను కరెక్ట్గా చేయట్లేదు, ఎందుకంటే జస్ట్ మీకు చూపెడదామని చేస్తున్నాను అంతే. తర్వాత మీరు ఎక్స్ట్రాగా కొంచెం ఏరియా డ్రా చేశారనుకోండి, ఇక్కడ ఎరేజర్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి మీకు అవసరం ఉన్నంత వరకే మీరు డ్రా చేసేసుకోవచ్చు. మిగిలిన పార్ట్ని ఈ విధంగా ఎరేజ్ చేయవచ్చు. తర్వాత గో అని చూసారా ఫ్రెండ్స్, గో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే అక్కడ మనకు అవసరం లేని పార్ట్ అనేది వెళ్ళిపోయింది చూసారా. ఈ విధంగా మీకు మీ ఫోటోలో అవసరం లేని పార్ట్ని ఈ విధంగా మీరు ఎటువంటి చేంజ్ అంటే క్వాలిటీ అనేది చేంజ్ కాకుండా తీసేయవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఉపయోగపడితే థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ ఈ విధంగా మీరు గ్యాలరీలోకి కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఆ ఇమేజ్ని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.